ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే గురువు మారుతున్నాడు మే 1వ తేదీ నుంచి. దాంతోపాటు గురుశనులు ఇద్దరూ కలిసి డబుల్ ట్రాన్సిట్ అంటారు. ఈ డబుల్ ట్రాన్సిట్ వల్ల మనకి చూడండి, ఏదైనా ఒక మన పర్సనల్ చార్ట్లో కూడా 2 గ్రహాలు డబుల్ ట్రాన్సిట్ ఒక భావాన్ని కనుక వీక్షిస్తున్నాయి, అందులో ముఖ్యంగా మేజర్ ప్లానెట్స్ శని గురువులు వీక్షిస్తున్నా, శని గురువు కలిసి ఏ నక్షత్రాల మీద సంచరిస్తే ఎటువంటి ఫలితాలు రావాలన్నా ఆ గ్రహాలు ఎక్కువగా నిర్ధారిస్తూ ఉంటాయి. ఎందుకంటే గురువు జీవకారకుడు, ఎట్ ది సేమ్ టైం భగవత్ సంబంధంగా చెప్తూ ఉంటారు గురువుని దైవానుగ్రహంగా. శని ఈజ్ కర్మకారకుడు, అంటే కర్మ భగవత్ సంబంధించిన ఎనర్జీ, ఈ రెండు కలిస్తే వచ్చే రిజల్ట్ ఈజ్ డబుల్ ట్రాన్సిట్. సో ఏ లగ్నం వారికి, లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకుంటే, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఈ రకంగా మీకు ఏ విషయాల్లో బాగున్నది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి విషయాలు మనం చెప్పుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీకు ఈ యొక్క డబుల్ ట్రాన్సిట్, శని గురువుల యొక్క డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది ఏ భావం మీద అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మీకు సంతానానికి సంబంధించినటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తున్నారో ఆ యొక్క ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది. రెండవ పాయింట్, మీకు రాజకీయంగా మంచి యోగం అనేటువంటిది కలుగుతుంది. అదేవిధంగా మూడవ పాయింట్ ఏమిటంటే, క్రియేటివ్ రిలేటెడ్గా మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో ఆ క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కూడా అద్భుతంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దీంతోపాటు ఇక్కడ మీ జాతక చక్రరీత్యా చూసుకున్నట్లయితే, అంటే మీకు ఎట్లా అంటే ఇప్పుడు చూడండి ఏ రకంగా అంటే, మీకు ఒక్కరికే కాకుండా మిగతా వారికి కూడా దీని ప్రభావం ఉంటుంది. అయితే ఇందులో ఈ శని గురువుల్లో శని గురువు మధ్యలో ఒకసారి వక్రిస్తారు. అలాంటప్పుడు ఈ 100% వచ్చేటువంటి ఫలితం ఒక 70-60%కి తగ్గుతుంది కొంత. అంటే దాని ఫలితం ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టవలసి వస్తుంది. అదే సమయాల్లోనే అంటే మనకి శని భగవానుడు పర్టికులర్గా మనకి జూన్ నుంచి మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ వరకు వక్రిస్తున్నాడు. ఆ సమయంలో శని ప్రభావం తగ్గడం వల్ల కాస్త శనికి దీపారాధన చేయండి. మరియు గురువు యొక్క ప్రభావం అనేటువంటిది ఏదైతే ఉందో సెప్టెంబర్ నుంచి మిడిల్ ఆఫ్ ది జనవరి వరకు ఉంటుంది. అప్పుడు గురువుకి దీపారాధన చేయండి. అయితే ఇక్కడ మీకు ఈ యొక్క విషయాల్లో శుభ ఫలితాలు జరుగుతాయి. మరి మీ కుటుంబ సభ్యులకి ఎటువంటి ఉంటుంది అంటే, మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఏదైనా ప్రాపర్టీ కానీ లేకపోతే ఏదైనా వాహనం కానీ తీసుకుందామని ప్రయత్నం చేసేటువంటి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. మీ సహోదర వర్గం వారికి ఏదైనా ప్లేస్ ఆఫ్ చేంజ్ ఉంటుంది, చేంజ్ అవ్వడం వల్ల మంచి ఫలితాలు కూడా ఉంటాయి. అదేవిధంగా మీ సహోదరులు ఏదైనా ప్రయత్నం చేస్తుంటే లేదా ఏదైనా అగ్రిమెంట్ చేద్దాం అనుకుంటే ఆ యొక్క అగ్రిమెంట్స్ వాటికి ఫలితం ఉంటుంది. మీ తల్లిగారికి ఏదైనా రావాల్సిన ధనం రావడం జరుగుతూ ఉంటుంది. మరియు మీ యొక్క సంతానానికి ఫ్రూట్ఫుల్ అంటే కొంచెం అభివృద్ధికరంగా ఉంటుంది మీ సంతానం సంబంధించినటువంటి అంశం. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ యొక్క బిజినెస్ డీల్స్ కానీ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో కానీ చక్కటి ఫలితాలు అనేటువంటి మీరు చూడొచ్చు. దీంతోపాటు పర్టికులర్గా మీకు ఇక్కడ గమనించుకున్నట్లయితే, కాకపోతే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఆ చేంజెస్ వల్ల మంచి జరుగుతుంది. ఉద్యోగంలో ఒక మంచి చేంజ్ కూడా చూడొచ్చు మీరు. ఆల్ ఆఫ్ సడన్ ఒక చేంజ్ వచ్చి ఒక మంచి విషయాన్ని కూడా కర్కాటకం వారికి ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక్కొక్కసారి ఎక్కువ ఫలకృతం రానప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే, మీ యొక్క మహాదశ అంతర్దశ ఏం నడుస్తుందో చూసుకొని ఆ గ్రహాలకు పర్టికులర్గా దీపారాధన చేయండి. అంటే ఉదాహరణకి రవిలో శని, లేకపోతే రవిలో రాహు, లేదా రవిలో కుజుడు, ఇలాగా గురువులో శని, గురువులో బుధుడు ఇలా నడుస్తూ ఉంటుంది. ఏదో ఒక అంతర్దశ మహాదశ నడుస్తుంది. ఆ గ్రహాలు ఎప్పటి వరకు నడుస్తున్నాయి తీసుకొని ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ఏదైతే నవగ్రహాల ప్రతిమలు ఉంటాయో అక్కడికి వెళ్ళి దీపారాధన చేయండి. దానివల్ల బాగుంటుంది. మరియు బెల్లము, క్యారెట్సు, వీలైతే అరటికాయలు వీటిని గోవుకి తినిపించండి, దేశీవాలి గోవుకి. మరియు అదేవిధంగా మీకు 5th హౌస్ బాగుందని అనుకున్నాం కాబట్టి, సంతాన సంబంధించిన విషయంలో బాగుంటుందని అనుకున్నాం కాబట్టి, మీరు పర్టికులర్గా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు దత్తాత్రేయుడి యొక్క మంత్రం ఏదైతే ఉంటుందో, దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ రోజు 40 నిమిషాలు చేయడం అనే విధాలు బాగుంటుంది.